సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను విజయవాడ. ఇవాళ యూత్ పరిస్థితి, మేము 40 ఏళ్ల కిందట యూత్ పరిస్థితి ఎలా ఉందంటే, 40 ఏళ్ల కిందట స్టేడియంకి వెళ్తే కొన్ని వందల మంది పరిగెడుతూ నడుస్తూ రకరకాల ఎక్సర్సైజ్లు చేస్తూ మార్నింగ్ 4:30 నుంచి 7 దాకా స్టేడియం ఖాళీ ఉండేది కాదు. నిన్న మొన్న ఒక రోజు స్టేడియంకి వెళ్తే ఉన్నారు, అన్ని వందల మంది లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఫోన్లు చూసుకుంటున్నారు కానీ నడవట్లేదు. ఈ రోజున యూత్ ఫోన్స్ వల్ల చాలా పాడైపోతుంది. వాళ్ళు చేయాల్సిన పనులు, చేయాల్సిన టార్గెట్లు మర్చిపోయి ప్రతి వాళ్ళు ఫోన్లో ఉండిపోతున్నారు. దయచేసి యూత్ అంతా ఫోన్లు ఆపండి. వివేకానంద స్వామి చెప్పింది కూడా అదే. మీ బ్రెయిన్ని డెవలప్ చేసుకోండి, మీ మెమరీని డెవలప్ చేసుకోండి, మీ టార్గెట్ ఏంటో చూడండి, ఆ టార్గెట్కి రీచ్ అవ్వడానికి ఆలోచించండి. అంతేగాని ఫోన్ చూసుకుంటే కాలం వృధా అయిపోతే ఎవరు సక్సెస్ అవ్వలేదు. దయచేసి అందరూ ఫోన్లు తగ్గించండి, మీరు ఏం చేయాలో చూడండి. తర్వాత ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక కుబేరుడు అయిపోయారు అనుకోండి, మీలో ఒక 1000 కోట్లు సంపాదించారు. తినడానికి అవకాశం ఉంది, ఆరోగ్యం ఉంది. ఈ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలంటే ప్రతిరోజు 4:30 వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ము, ఇలా ఏదో ఒకటి ఒక 2 అవర్స్ శరీరాన్ని ఒకసారి పిండేసి వదిలేస్తే మీరు ఎంత సంపాదించకపోయినా 1000 కోట్లు ఆరోగ్యమే హెల్త్ అండి. దయచేసి అందరూ గమనించండి. యూత్ అంతా కొంచెం మేలుకోండి. థ్యాంక్ యూ.